కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. కష్టపడే తత్వం ఉంటే మనిషి ఎన్నటికైనా గొప్పోడైతాడు. మందిని ముంచి పెద్దగైనోళ్ళ కాలకాడికి పోయి అయ్యా అయ్యా అని అడుక్కునే బదులు మనకున్న తెలివితోని జర్ర ఎరైటీగా ఆలోచన చేస్తే మనం కూడా గొప్పోలం అవుతామని ఈ అన్న నిరూపించిండు. ఎక్కువ ఖర్చు లేకట అన్ని ఒకటే బండి మీద అమర్చుకొని వేడి వేడి బజ్జీలేసి అమ్ముతుండు. ఒక్క బండి మీద అవన్నీ ఎట్లా సాధ్యమని నోరెళ్ళ పెట్టకుర్రి, చూడుర్రి తెలుస్తది. ఓరక్కో ఒకటే బండి మీద అన్ని భలే వేర్చిండుగా. ఇంతకు అన్నేం అమ్ముతుండో చూద్దాం పాన్రి. ఆహా వడాపావులు. మొదలే ఇంటికాడికెళ్ళి వెళ్ళేటప్పుడు గిట్లా ఆలుగడ్డలు ఉడకబెట్టి కుర్మా చేసి డబ్బల పెట్టుకుండు. బన్నులు, పచ్చిమిరపకాయలు, పిండి అన్ని ఆ పెట్టెలలో పెట్టుకొని గిన్నెల నూనె పోసి నింగలాలతో మంట పెట్టి వెళ్ళిండు. ఇక ఈయన ఈడికి వచ్చేసరికి ఇంగలాలు రాసుకొని మంట షురువై నూనె సలసల మసల పట్టింది. ఇక అన్నం మెల్లగా ఒకటేనుకొకటి బజ్జీలేసేలోపే బండి కాడికి మంది కూడిర్రు. చెలో ఇక ఓ కవర్ల 2 బజ్జీలు, బన్నులు, ఇన్ని ఏంచిన మిరపకాయలు పెట్టిచ్చిండు. బాగుంది కదా అన్నదందా. ఇవాళ రేపు పెద్ద పెద్ద హోటళ్లలోనే పాసిపోయినాయి కుళ్ళిపోయిన తిండి అమ్మితే కొనంగా లేంది అన్న గిట్ల కండ్ల ముంగట్నే చేసి వేడి వేడిగా అమ్ముతే ఎవరు కొన్నారు చెప్పుర్రి. చల్లగా సాయంత్రం పూట మైకు పెట్టుకొని బండి మీద ఊర్ల పొంటి పోయి అమ్ముకుంటుండు. ఎవ్వల మీద ఆధారపడకుండా తన కష్టం తాను చేసుకుంటుండు. ఖాళీగా కూర్చొని గాలి తిరుగులు తిరిగేటోళ్ళు, దొంగతనాలు, దోపిడీలు చేసే జీడితుగాళ్ళ కంటే నువ్వే 1000 రేట్లు నయమన్నా. నీ దందా ఎప్పటికీ గిట్లనే మంచిగా నడవాలి, ఇంకా పెద్ద కావాలి అనుకుంటా మెచ్చుకుంటుర్రు ఇది చూసినోళ్ళంతా. కొంతమంది గవర్నమెంట్ టీచర్ల వ్యవహారం చూస్తుంటే రాన్ రాన్ రాజుగుర్రం కంచరగాడిదైనట్టే అనిపిస్తుంది. ఉత్తపుణ్యానికి లక్షల జీతాలు వస్తుంటే కొలువులు ఇల్వ తెలుస్తలేనట్టున్నది. ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు చేస్తారు. ములుగు జిల్లా వాడేడు మండలం ధర్మారం సర్కార్ బడిసారి వ్యవహారం ఎట్లుందో చూడురి. పొద్దుగాలనే చెడిపోయి బడికొచ్చిండు సిగ్గుదప్పినోడు. ఇంత పొద్దుగాల తాగిట్ల బడికొచ్చినావు సారనంటే ఉల్టా మీరెవల్వై అడిగేతందుకని ఊరోళ్ళ మీదనే అడ్డం పొడుగులేస్తుండు. వారం దినాల సంది వానలు పడుతున్నాయి కదా, ఎచ్చగుంటదని 2 పెగ్గులు వేసుకొని వచ్చినట్టుండు. ఊరోళ్ళ ఆధార్ కార్డు మీద గెస్టెడ్ సంతకం కావాలని గీ హెడ్ మాస్టర్ సార్ తానికి పోతే తాగుండు చూసి షాక్ అయ్యరట. పాంతులే గింత చెడిపోయినోడు అయితే పోరలకేం చదువులు చెప్తారని మండిపడ్డరు. ఇంకా మీదికెళ్ళి ఈయన హెడ్ మాస్టరు పెద్ద సార్ అంటే బల్లున్న కడమ టీచర్లు చూసి నేర్చుకునే తట్టుండాలి. కానీ ఈ మోతవారి మొగాయిని ఇట్లుండు. ఊరోళ్ళు నిలదీస్తుంటే తోటి టీచర్ వీడియో ఎందుకు తీస్తారని ఉల్టా ఆలనే బెదిరిస్తుండు. మళ్ళా లేకుంటేంది వీడియో తీయకుండా ఇంకో ఫుల్ బాటిల్ మూత తీసిస్తే అందరు కలిపి సిట్టింగ్ వేసి తాగాలనా ఎట్లా? మీ సిగ్గుదప్పిన పనికిన వడెత్తు. సరస్వతి నిలయం అసొంటి బల్లను భ్రష్టు పట్టిస్తురు గిసొంటి బేవర్స్ గాళ్ళు. తుమ్మి బాచే అని తిట్టుకుంటురట ఈ తాగుబోతు పంతులను చూసిన జనం. మరి వాడండి ఏ అవసరం మీకు? మాకు అవసరం మేము చేసిన మీరు స్కూల్లో పని చేస్తున్నారు కాబట్టి మా పని చేయకుండా కూర్చుంటున్నారు. మీరు ఏమన్నారు? ఒలిగిపోయింది అన్నారు. మీరు ఎందుకు అబద్ధం అన్నావు? బాబు మీటింగ్ పోయినా మీటింగ్ 10 నిమిషాల మీటింగ్ అయిపోయింది. మీకు 10 నిమిషాలు మీటింగ్ ప్లీజ్. అక్కడ చెప్పు చెప్తాగా